వెల్కమ్ టు ఓల్గా న్యూస్. జాతీయవాదులతో సహా భారతదేశం మొత్తం మోడీ ప్రసంగం కోసం ఎదురు చూసింది. ముఖ్యంగా కాల్పుల విరమణ తర్వాత ప్రధానమంత్రి మోడీ జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడతారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా జాతీయవాదులు కొంతమంది మోడీ ప్రసంగానికి ముందు కాస్త నిరాశలో ఉన్న విషయం వాస్తవమే. మోడీ ప్రసంగం తర్వాత జాతీయవాదుల భావం మారిందా, మోడీ పైన అలాంటి నిరాశతోనే ఉన్నారా అనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏప్రిల్ 22, మే 7, మే 10, మే 12 ఈ డేట్లను గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్లోని పహల్గం ప్రాంతంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతి పాశవికంగా జరిగిన ఈ దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ఉగ్రవాద శిబిరాలపై మొత్తం 9 శిబిరాలపై మెరుపు దాడులను చేసింది. దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. ముఖ్యంగా ఈ దాడులకు సంబంధించి బహల్పూర్, మురద్గే ప్రాంతంలోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలను అయితే విధ్వంసం చేసేసింది. ఉగ్రవాదులను దాదాపు 100 మంది ఉగ్రవాదులను ఈ ఘటనలో మరణించారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ వెంటనే సైనిక చర్యలు చేపట్టింది. అంటే ఉగ్రవాదులు చనిపోయినప్పటికీ తమ దేశ పౌరులే చనిపోయినట్లు భావించి పాకిస్తాన్ సైన్యం అయితే ఎదురు కాల్పులు కానీ ఎదురు దాడులకు అయితే ప్రతిఘటించింది. ముఖ్యంగా పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో భారత్ సరిహద్దులో గగనతలంపై విరుచుకుపడింది. వెంటనే అప్రమత్తమైన భారత్ సైనికులు వాటిని నిలువరింపజేశారు. ఈ క్రమంలో పాకిస్తాన్కు సంబంధించిన ముఖ్యమైన యుద్ధ విమానాలు JF-17, F-16 అలాగే ఆ PL-15 దాంతోపాటు మీరాజ్ యుద్ధ విమానాలు కూడా ఈ సైనిక చర్యలో ధ్వంసమైనట్లు పాకిస్తానే పేర్కొంది. ఆ తర్వాత మే 10 ఇక్కడ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి వరకు రెండు దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తూ రెండు దేశాల మధ్య కాల్పుల విరామణకు ఒప్పించినట్లు, సీజ్ ఫైర్ కు ఒప్పించినట్లు అంటే భారతదేశం ప్రతిపాదన లేకుండానే ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో వెంటనే పాకిస్తాన్ ప్రధాని కూడా షహబాజ్ షరీఫ్ కూడా మీడియా ముందుకు వచ్చి సీజ్ ఫైర్ కి అయితే రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగిందని చెప్పారు. అంటే ఇక్కడే ముఖ్యంగా భారత జాతీయవాదులు అయితే కాస్త నిరాశపడ్డారు. ఎందుకంటే సీజ్ ఫైర్ ను ప్రకటించాల్సింది భారతదేశం కదా, అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న భారతదేశం సీజ్ ఫైర్ ప్రకటించాల్సింది పోయి సానుభూతి పరం వైపు అంటే సానుభూతి కోణం వైపు పాకిస్తాన్ ఉండాల్సింది పోయి ఇప్పుడు భారతదేశం ఆ కోణంలో నిలబడింది. దీనికి ప్రధానమంత్రి మోడీ గారు ఎలాంటి స్పందన చేస్తారు అని అయితే జాతీయవాదులు కాస్త నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా అటు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇంకేం మాట్లాడతారు, దీన్ని ఒక నిందగా భావిస్తారా అని చాలా మంది అయితే ఎదురు చూస్తారు. ఈ తరుణంలోనే ప్రధానమంత్రి ఒక వ్యూహాన్ని రచించి త్రివిధ దళాలతో DGMOs తోటి ప్రెస్ బ్రీఫింగ్ అయితే ఇప్పించారు. ఆ ప్రెస్ బ్రీఫింగ్ లో కంపల్సరీ ఆ DGMOs అయితే చాలా క్లియర్ గా చెప్పారు. పాకిస్తాన్ మాత్రమే అంటే పాకిస్తాన్ సైన్యాధికారులే కాల్ చేసి ఆ DGMOs తో సంప్రదింపులు చేశారు. సీజ్ ఫైర్ కు వాళ్ళే మొదట ప్రతిపాదన చేశారని ఆ DGMOs ఎయిర్ మిసైల్ మన AK భారతి గారు అయితే స్పష్టం చేశారు. ఆ తరుణంలో మే 12 రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆయన మాటలతో ఖచ్చితంగా ప్రపంచానికి ఒక సుస్పష్టమైన వైఖరిని అంటే భారతదేశ పటిష్టత ఎలా ఉంటుందో, భారతదేశం తలుచుకుంటే ఏం చేయగలుగుతుందో అనేది ఆయన క్లియర్గా ఆయన ప్రసంగంలో చెప్పారు. ముఖ్యంగా ఆయన ప్రసంగం చాలా భావోద్వేగపరంగా, చాలా ఉద్వేగపరితంగా ఉన్నది. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, 26 మంది కుటుంబాల్లో ఉన్న తల్లుల సింధూరాన్ని తొలగించిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని, అలాంటి తరుణంలో పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందొచ్చు కానీ భారత్ మాత్రం పాకిస్తాన్ గుండెల్లో పాకిస్తాన్కి ఎదురు దెబ్బ కొట్టింది అని ఆయన ప్రసంగం అయితే చాలా ఉద్వేగభరితంగా ఉన్నది. ముఖ్యంగా ఆయన ప్రసంగంలో ఒక 3 పాయింట్లను అయితే చాలా కీలకంగా ప్రస్తావించారు. అందులో ఒకటి, సీజ్ ఫైర్ అనేది తాత్కాలికం మాత్రమే, ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ వైఖరిపైనే ఆధారపడింది ఈ సీజ్ ఫైర్ అనేది. కాల్పుల విరమణ ఇది ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య చిన్న ఒప్పందం మాత్రమే. పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా లేదంటే పాకిస్తాన్లోని ఉగ్రవాదులు
ఎలాంటి చర్యలకు ఎలాంటి ఉగ్రదాడికి పాల్పడినా అది దేశం చేసే దాడిగానే చూస్తామని వెంటనే యుద్ధం ప్రకటిస్తామని అయితే ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. ఆ తర్వాత అంటే సంధి జరిగిందని పాకిస్తాన్ అప్పుడే సంబరపడొద్దు, సింధు జలాల ఒప్పందం అయితే అలాగే ఉంది, దానికి సంబంధించిన ఆ నియమ నిబంధనలు అలాగే కొనసాగుతాయి, అలాగే గగనతలం మూసివేయడం జరిగింది, అలాగే వాణిజ్యం ఒప్పందం రద్దు అలాగే ఉంది, ఇక వీసాల రద్దు కూడా అలాగే ఉంది, అలాగే సరిహద్దు అటరీ వాగా లాంటి సరిహద్దులు కూడా మూసివేసే ఉంచుతాము, దీనిపైన ఎలాంటి చర్చలకైతే తావు లేదు. ఇదైతే సుస్పష్టంగా ప్రధానమంత్రి చెప్పారు. ఇక ముఖ్యంగా పాకిస్తాన్తో మూడో పాయింట్ ఏంటంటే పాకిస్తాన్తో చర్చలు జరపాల్సి వస్తే అది కేవలం ఉగ్రవాదాన్ని నశింపజేసే క్రమంలో పాకిస్తాన్తో చర్చలు జరపడం, ఉగ్ర శక్తులను మొత్తం పూర్తిగా చిన్నాభిన్నం చేయడం, లేదంటే ఉగ్రవాదులను మనకు అప్పగించడం లాంటి చర్చల కోసమే అయితే పాకిస్తాన్తో చర్చలు జరుపుతాం. అలాగే పిఓకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కు అప్పగించే విధానంలో చర్చలు జరుపుతాం తప్ప ఈ 2 పాయింట్లోనే చర్చలు జరుపుతాము, మిగతా దేంట్లో పాకిస్తాన్తో చర్చలు జరిపేది లేదని అయితే ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇక ముఖ్యంగా ఈ ప్రకటనతో ట్రంప్ గుండెల్లో కూడా ఒక పిడుగుపడ్డట్లయింది. ఎందుకంటే అత్యుత్సాహం ప్రదర్శించిన ట్రంప్ నేనే అంత చేసి పాకిస్తాన్ భారత్ను కలిపానని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు, భారత్తో ఎలాంటి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండానే. దీంతో పాకిస్తాన్కే కాదు, భారత్కే కాదు, పాకిస్తాన్ సపోర్ట్ చేసే చైనాకు కూడా ఇండైరెక్ట్ గా మోడీ అయితే వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ను సపోర్ట్ చేస్తున్న వాటిని కూడా భారత్ ఉపేక్షించదని చెప్పేసి అయితే ఆయన క్లియర్ గా ఆయన ప్రసంగంలో చెప్పారు. ముఖ్యంగా ఈ మొత్తం ప్రసంగంలో ఆయన కేవలం త్రివిధ దళాలకు మాత్రమే సెల్యూట్ చేశారు. అలాగే భారతదేశంలోనున్న 140 కోట్ల మంది ఓపికగా భారత్ చేసే చర్యల కోసం చూస్తున్నందుకు వారందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ యొక్క మోడీ ప్రసంగంతో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ పాకిస్తాన్ చర్యలపైనే, అంటే పాకిస్తాన్ వైఖరిపైనే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఆధారపడి ఉన్నదని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది. మరి దీనిపై పాకిస్తాన్ అయితే ఇప్పటివరకు శాంతి చర్చలు అయితే జరపలేదు. నిన్న ఉదయం జరగాల్సిన శాంతి చర్చలు మధ్యాహ్నం పోస్ట్పోన్ అయ్యాయి. మధ్యాహ్నం జరగాల్సింది కూడా ఫోన్ సంభాషణలోనే, అది ఇక శాంతి చర్చలు అయితే జరగవు అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ అయితే స్పష్టం చేశారు. అంటే చర్చలు జరిగితే కేవలం పిఓకే ఉగ్రవాద నశింపం చేయడం పైనే చర్చలు జరుగుతాయి, కానీ ఎలాంటి వాణిజ్యపరమైన సరిహద్దు పరమైన అలాగే వీసా రద్దులపైన చర్చలు జరగవని అయితే మోడీ స్పష్టం చేశారు. దీంతో అంటే మన భారతదేశంలో మోడీ గారి పైన వ్యతిరేకత ఉన్న వాళ్ళైతే ఈ ప్రసంగంతో కాస్త శాంతపరిచారని చెప్పేసి అర్థమవుతుంది.